క్రీస్తు పొందిన కఠోరమైన శ్రమలు, శిలువ మరణము మానవ రక్షణకు మూలమని న్యాయంపల్లి విచారణ గురువులు ఫాదర్ రాచూరి బాలస్వామి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి పెదవేగి మండలం న్యాయంపల్లి విచారణ పరిధిలోని గోవిందవారిగూడెంలో తపస్సు కాల కూటములు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వాసాలను ఉద్దేశించి ఫాదర్ బాలస్వామి మాట్లాడుతూ, క్రీస్తు శ్రమల కాలమైన 40 రోజులను తపస్సు కాలం అని పిలుస్తారని, ఫిబ్రవరి 18వ తేదీన ప్రారంభమైన ఈ తపస్సు కాలంలో క్రైస్తవులు, ముఖ్యంగా కథోలికులు దీక్షలు చేపట్టి ప్రత్యేకమైన జీవితాన్ని గడుపుతూ 40 రోజులు ఉపవాసం ఆచరిస్తూ ప్రార్థనలు చేస్తూ దాన ధర్మాలు చేయడం ఈ తపస్సు కాల ప్రత్యేకతని పేర్కొన్నారు. ఈ తపస్సు కాలంలో విచారణ పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక కూటములు నిర్వహిస్తూ ప్రజలను యేసుక్రీస్తు చూపిన బాటలో పయనింపజేసే విధంగా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ కిషోర్, కన్యస్త్రీలు, విశ్వాసులు పాల్గొన్నటువంటి గొర్రెల తప్పిపోయినటువంటి కుమారులు ఉన్నటువంటి మనల్ని చూసి వేదన చెందుతున్నాడు. ఈ కొరకై మనం ఉన్నటువంటి దిగజారిపోయినటువంటి నిన్ను నన్ను మనందరినీ కూడా తన సొంత బిడ్డగా చేస్తున్నాడు. తండ్రి వందనం. లూకా శుభవార్త 22వ అధ్యాయము వచనములు 39 నుండి 46 వరకు. ఆయన అక్కడి నుండి బయలుదేరి తన అలవాటు చొప్పున ఏర్పాటు చేసుకున్నటువంటి అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని ప్రభువా ఘనంగా జరుపుకోవడానికి మీరు చక్కని అవకాశం మాకు ఇచ్చారు. ఏ విధమైనటువంటి అంతరాయం లేకుండా, ఏ విధమైనటువంటి సైతన్య శోధన లేకుండా, ఏ విధమైనటువంటి వాతావరణం దేవా మాకు అడ్డంగా లేకుండా మీరు దీవించారు. మేము ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ప్రభువా. విభూతి బుధవారం రోజు అన్ని గ్రామాలకు కూడా చక్కగా పూజలు ఏర్పాటు చేసుకున్నాం, దీక్షలు స్వీకరించారు. తదనంతరము క్రీస్తు కారుణ్య సువార్త మహాసభల్ని అంగరంగ వైభవంగా అత్యద్భుతంగా ఏర్పాటు చేసుకున్నాం దేవా. ప్రతి సంవత్సరం కూడా మేము పాల్గొనడం అనేది సంఖ్య బలంగా పెరిగింది ప్రభు. సంఘస్థులందరూ కూడా అన్ని గ్రామాల వారు చాలా చక్కగా సహకరించారు.